గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శుభ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ రాము రాథోడ్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. మనం 3 వారాలు గడిచింది, 3వ వారం నడుస్తుంది. అయితే ఇన్ని రోజులు రాము రాథోడ్ ఆడిన గేమ్ జనాల్లో ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అండ్ వీళ్ళకి ఏమనిపిస్తుంది రాము రాథోడ్ గేమ్ చూస్తుంటే, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి వీళ్ళు ఊరు రావడం జరిగింది. వీళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? అమ్మ బాగున్నారా? చూస్తున్నారా గేమ్? చూస్తున్నారా? బాగుందా? నచ్చింది. ఇప్పుడు మీరు ఎప్పుడు బిగ్ బాస్ ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు? ఇదే ఫస్ట్ టైం? 3 సీజన్లు నేను బిగ్ బాస్ చూడబట్టి. ఎవరెవరు తెలుసమ్మా నీకు 3 సీజన్లోనే? వాళ్ళ పేరు ఇప్పుడు వరకు గుర్తు లేకుంటుంది. ఏంటంటే మన పిల్లాడు రైతుకు ఆ పిల్లని గుర్తు, ఇంకా వాళ్ళు సీరియల్లో ఉంటారు చూడు, వాళ్ళు కూడా గుర్తు. వాళ్ళ పేర్లు అప్పుడప్పుడు గుర్తు కానీ అన్ని మర్చిపోయినా. మీరు చూస్తారా అంకుల్ ఇప్పుడు? ఫస్ట్ సీజన్ లా నీ లేక ఉన్నాడు కానీ నీవే అని నాకు అర్థం లేదు కదా బిడ్డ. చూసుంటారులేండి. చూసారా? వచ్చినప్పటి నుంచి చూస్తాం కదా. చీరలు అయిపోయినాక బిగ్ బాస్ వస్తుండే అప్పుడు 9:30కే. మీ అబ్బాయి వెళ్తాడు బిగ్ బాస్ లోకి, మీకు బిగ్ బాస్ లో మా అబ్బాయి ఉంటాడని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు నాన్న, అనుకోలేదు, ఎప్పుడు అనుకోలే. కానీ ఆ దేవుడు అనేది ఆయన మీద కూర్చున్నాడు. దేవుడు అనేది కనకరిచ్చిండు. సార్ పిలిచిండు, నాగార్జున సార్ పిలిచిండు, బిగ్ బాస్ టీం బిగ్ బాస్ టీం పిలిచింది. ఇంకా వెళ్ళిండు. ఇంకా మంచిగానే ఉండరు, మంచిగానే చేస్తున్నారు. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఉల్టా ఫుల్టా సార్ అన్నట్ల ఉల్టా ఫుల్టా సీజన్ 7 ఉల్టా ఫుల్టా అవుతుంది. ఎప్పుడు వెళ్తున్నట్టు మీకు చెప్పాడా? ముందే చెప్పలేదు మాకు. మాకు కలిసి కూడా పోలేడు. మాకు చాలా మిస్ అయిండు. నాకు నేను వస్తాను అంటే కూడా నేను ఇయ్యాలి వెళ్ళిపోతున్నాను. ఇంకా మీరు వస్తే కూడా మిమ్మల్ని గేట్ బయట వస్తారన్నాడు. లోపలికి రానియరు. నువ్వు రాకమ్మా, ఇంకా నువ్వు వచ్చి కూడా ఏం లేదు, నేను వెళ్ళిపోతున్నా అని అట్లా కార్లో పోతుంటే చూపించాడు. వాడు దిగింది వరకు గేట్ వరకు మాట్లాడిండు. అవును, బిగ్ బాస్ లోనే మన రాము రాథోడ్ అమ్మ నాన్నల గురించి బాగా ఏడుస్తూ ఎమోషనల్ అయిపోయి బర్నీ గారిని హక్ చేసుకోవడం, ఎక్కువ ఎమోషనల్ అవ్వడం, ఎక్కువ ఏడవడం, అమ్మ నాన్న అనుకుని జరుగుతుంది. అంటే ఎక్కువ రోజులు మీరు అంటే దూరం ఎప్పుడు ఎక్కువ రోజులు ఉండలేదా? లేదు నాన్న, మేము పూనా బొంబాయికి వెళ్ళినా కూడా నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వచ్చేటోళ్ళం. ఆయనకు అక్కడ పిలుచుకున్నాం, నా పిల్లలకు అక్కడ తోలుకపోము. ఇంకా మేము కూడా ఇక్కడికి వచ్చి ఒక 2 నెలలు 3 నెలలు ఉండి వాళ్ళకి మంచిగా చెడ్డగా చేసి వెళ్ళిపోతుంటేమి. మళ్ళీ వస్తుంటేమి, ఫోన్లో మాట్లాడుకుంటుంటేమి రోజు. అప్పుడు తోలుతా అయితే ఫోన్ లేకుండే. ఒక 20 ఏళ్ళ ఫోన్లు, 20 ఏళ్ళ ఫోన్లు వచ్చి ల్యాండ్ ఫోన్ లో మాట్లాడుకుంటుంటుంది. ఇంకా మంచిగానే నా పిల్లలకు ఏమి తక్కువ చేయలేను. నేను కూడా కష్టం చేసి నా పిల్లలకు మంచిగా పెట్టుకున్నా. ఎవరింటి ముందల చేయి దాపకుండా పెట్టుకున్నా. నేను ఎవరింటి ముందల పోలేరు. నా పిల్లలకి ఏమి తక్కువ కానియలేదు. నా పానానికి కుదబెట్టుకున్నా, వాళ్ళకి తెచ్చి పెట్టిన. అంత మంచిగా పెట్టుకున్నా. నా పిల్లలకు ఒక్క దెబ్బ కొట్టలేను, ఇంతవరకు ఒక్క మాట అనలేను నేను. వాళ్ళు అంటుంటే నా ఉండబుద్ధి అయితలేదు నాకు. నేను అది నాకు తెలిసిటే వెళ్ళిపోతుంటే ఆడికి అని అనిపిస్తుంది. కానీ ఇక ఎందుకంటే మనం పోయినాము, గెలిచి రావాలి, దాంట్లో సాధించి రావాలి. ఏంటంటే వాళ్ళు తిట్టినా కూడా ఒక మాట దాచుకునాలి. మనం దాచుకొని మన పని మనం చేసుకొని రావాలి. మనం పోయినామా, గెలిచినామా, ఆట ఆడినామా, అంతే. ఇది మనది. వేరేతో మనకేం అవసరం లేదు. మాట్లాడమంటే మాట్లాడాలి, లేకుంటే లేదు అనాలి, అంతే. వాళ్ళకన్నా మనం ఏం తక్కువ కాదు కదా. వాళ్ళు అంతే వచ్చిండ్రు, ఈయన కూడా అంతే పోయిండు కదా. వాళ్ళు ఫేమస్ అయ్యే పోయిండ్రు, వీళ్ళు కూడా ఫేమస్ అయ్యే పోయిండ్రు. ఇక ఆయనకు వాళ్ళకేం తేడా ఉంటుంది? తేడా లేకుంటుంది కదా. తేడా లేకుంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నీవు ఇప్పుడు తిట్టినావు అనుకో, జరసేపటికి ఏంది నాన్న, ఏంది నా అక్క, ఏంది చెల్లె అని మాట్లాడుకున్నాలి. కానీ నీ మూతి వంకగా తిప్పగితే ఇంకెట్లే ఏం లెక్క నాది? తిప్పకూడదు కదా. అది బాధ అనిపిస్తుంది. మాట్లాడుతుంటే మీనవాడి మాట్లాడుతుంటే, రాము మీనవాడి మాట్లాడుతుంటే కూడా అది ఇది చేసుకుంటాడు. అబ్బాయి సైలెంట్ ఉన్నాడమ్మా. సైలెంట్ ఉంటాడు. ఏంటంటే ఆయనకు గొడవ వద్దు అంటాడు.
గొడవ చేయలేదు ఎప్పుడు. నేను గేమ్ ఆడతా గేమ్ ఆయన ఇప్పుడు అరే మంచిగా గొడవ వద్దు గేమ్ ఆడతా గానీ నేను వేరే వాళ్ళతోనో గొడవ పెట్టుకోను, నేను బయట చెడ్డగా అనిపించుకోను. స్కూల్లో ఉన్నప్పుడు గొడవలు ఏం తేలేదా? లేదు ఎప్పటికంతే ఎప్పుడు స్కూల్ వెళ్ళినప్పుడు మీ ఇంటికి గొడవలు రావడం ఏం లేదు, గొడవ లేదు. నా పిల్లలు అందరు అట్లే, అందరు అట్లే, ఎవరి ఇంటికి పోయేది లేదు, ఎవరితోనో ఒక జోలి పెట్టేది లేదు. దోస్తులు కూడా లేరు, దోస్తులు కూడా ఫ్రెండ్స్ లేరు. కూడా లేరా? లేరు లేరు. ఎక్కువ లేరు. ఇప్పుడు అంటే ఇప్పుడు పాట సెట్ అయిందని అందరు ఆయనకు లైక్ చేస్తున్నారు కానీ ఆయన దోస్తులు అంటే పట్టారు. విన్నారమ్మా పాట? విన్నారా? ముంబై మీరు అప్పుడు ముంబై వెళ్ళినప్పుడు అవి గుర్తు తెచ్చుకుని ఇంకా ఏం ఎత్తి నడిచిందో నా కొడుకు. అది మా ఏం అమ్మ నాయన అయిందో ఎట్లా తిప్పలబడ్డారు కదా వాళ్ళకి పూనా బొంబాయి పోయి. మా అమ్మ బొంబాయిలో నాయన ఎక్కడ అని ఉన్నాం. ఏం నెత్తి చేసుకున్నాడో ఇంకా అది ఆయనకు వచ్చింది నెత్తిలా, ఇంకా అది రాసుకున్నాడు. రాసుకుంటే ఇక మంచిగానే చేసిండు, మంచిగానే అయింది బిడ్డ. మేము కూడా ఎంత తిప్పల పడితే అంత మంచిగా ఉండము, హ్యాపీగా ఉండము, మేము సుఖంగా తింటున్నాము. 5-6 ఫ్యామిలీ మంచిగా చూసుకుంటున్నాడు. అక్కల ఫ్యామిలీ అంత మనోడే చూసుకుంటున్నాడు, చూస్తాడు, అందరికి చూస్తాడు. ఏది లేకుంటే మన మంచిదా చెడ్డదైతే ఆయననే చూస్తున్నాడు. ఇలా వద్ద మన కొడుకు, నా కొడుకు పేరు ఇంకా నన్ను నా మోహన్కైతే మా భర్తకైతే ఎన్ని 3-4 సంవత్సరాల మీరు ఏడకు పోకుండ్రి, మీరు ఎక్కడ పోయి తిప్పల పడకుండ్రి. ఇన్ని దినాలు చేసింది మస్తు అయింది మీకు, కూర్చొని తినండి, నేను చూసుకుంటా. ఏమన్నా తక్కువ అయితే నన్ను అడుగుండ్రి, మీరు మాత్రం బయట తిప్పల పడకుండ్రి. ఇన్ని దినాలు నేను చూసినమ్మా, మీ ఎంట ఉండి మీరేం తిప్పల పడ్డారో, మీరేం చేసిండ్రు అన్ని నేను కనిపెట్టే మీకు ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చిండు, వరం ఇచ్చిండు. ఆ వరం నువ్వు మీకు తెచ్చి నేను కూర్చుని పెట్టి తినబెడతా. మీరేం దిగులు పడకుండ్రి, చింతే చేయకండి, మీ కాలుల ముందు నాటే నోటితోనే తీస్తా అంటాడు, నాలుకతోనే తీస్తా అంటాడు మమ్మల్ని. అందరికి అట్టే, అక్క చెల్లెళ్ళకైనా అంతే, వాళ్ళ పిన్నులకైనా అంతే, వాళ్ళ మామూలకైనా అంతే. మా అమ్మ ఉంది, మా అమ్మ కూడా అంతే, వాళ్ళ నాయనమ్మ ఉంది, ఆయమ్మ కూడా అంతే. అమ్మ నువ్వు ఇప్పుడు ఇన్ని దినాలు మా నాయనకు అందరికి నువ్వు బాగా చూసినావు, నువ్వు చేసినావు, నీ కష్టం చేసినావు, ఇంతవరకు తెచ్చినావు, నీవున్నావని మేమున్నాం, కానీ నీవు తిప్పలవాడకు నాయనమ్మ అని వాళ్ళ నాయనమ్మకి అంటాడు. ఇప్పుడు ముగ్గురా మీకు? నాకు 3 కొడుకులు. 3 కొడుకులు, 2 బిడ్డలు. మొత్తం పిల్లలే ఉన్నారు? తోలుతట్టు వచ్చే పిల్లలు బిడ్డ. నా ఇంట్లో మస్తు అల్లరి కలరే ఉంటది, నా ఇంట్లో కల ఉంటది నా ఇల్లు. కానీ ఎందుకు ఇంత మంది అని అనుకోలేదు నేను, ఎందుకంటే ఇంత మంది ఉంటేనే అంత మనోళ్ళే, మన పిల్లలే కదా, మనం లేకుంటే వస్తుంది. పిల్లలు ఉంటేనే మనం ఉంటేనే పిల్లలు. ఇప్పుడు బిగ్ బాస్ మీరు 24/7 కదమ్మా? అవును. ఎప్పుడు చూస్తున్నారా? టైం ఉంటుందా మీకు? నేను ఏర్పోతలేను కదా నాన్న. ఆ బిగ్ బాస్ ఇప్పుడు మా పిల్లలు ఏమైనా పెట్టుకుంటే కూడా పెట్టేది నేను. మా చిన్నోడు నా మనవాడు అవి కోతులు పెట్టాడు, బొమ్మలు కోతులు పెట్టాడు, లేకపోతే బాబాయ్ ఫోటో బాబాయ్ది పెట్టాడు, పాటలు పెట్టమంటాడు. ఆ పాట బాబాయ్ది తప్ప వేరేది లేదు. వేరే వాళ్ళది పెట్టాడు, మళ్ళా వేరే వాళ్ళది వద్దాడు, అవన్నీ తీసేయి చూపిస్తాడు, ఇట్లా చేస్తాడు. అమ్మా ఇప్పుడు ఎవరు పోలికలు రాముకి? అంటే ఎవరిలా ఉంటాడు? మీలా ఉంటాడా, నాన్నలా ఉంటాడా? మీలా సైలెంట్. మీరు సైలెంట్ లా లేరమ్మా. నేను లేకుంటానా? ఎక్కడ ఎలా ఉండాలి మీలా మాట్లాడుతుంటే బయట వినర్ అయిపోయాడు రాము. నా కొడుకు నా లేక మాట్లాడింటే అయిపోతుండే నిజంగానే. కానీ నిదానం నేను కూడా తిరిగినా, నేను కూడా అనుభవించిన. కానీ నా కొడుకుకి ఎందుకంటే వెనకట్లేక లేదు కదా ఇప్పుడు. ఏమన్నా అంటే ఏమైనా గొడవ వస్తుందో, ఏమైనా చేస్తే ఏమైనా అవుతుందో, నన్ను ఏమైనా బయట ఏమైనా గలీజోడు అనుకుంటారా, మరి ఏమని అనుకుంటారా నాకు అన్నట్ల ఆయన దాంట్లో సైలెంట్ గా ఉండడు. నెగిటివ్ అనుకుంటారేమో అని జనాలతోనే నేను మంచిగా ఉండా. లోపట ఇవన్నీ జరిగితే రూమ్ లోపలికి పోయిండు, ఏమి ఇట్లా చేస్తున్నాడు వీడు, మంచోడు కాదు రాము, బయట మంచిగా ఉండే కాదు, లోపలికి పోయి ఏం చేస్తున్నాడు అని అనుకుంటారని ఆయన మనసులో పెట్టుకొని ఆయన సైలెంట్ గా ఉంటాడు. కానీ ఈయన కూడా మన బయట కూడా ఎవరితోనో గొడవ పెట్టుకోడు, ఎవరితోనో ఏమన్నాడు, ఏం మాట్లాడితే మాట్లాడతాడు. ఎప్పుడు వచ్చినావు అని అంటే నిన్న వచ్చిన, రాత్రి వచ్చిన, అమ్మ బాగుండరా, మంచిగా ఉండరా అని పలకరించుకుంటూనే ఉంటాడు. అమ్మ మరి వెళ్ళిన వెంటనే 2 వారాలు మొత్తం టీవీ మొత్తం బట్టలు ఉతుకుతూనే కనిపించాడు కదా మీ ఊర్లో? బాధ అనిపించింది, కానీ అది ఉంటది కదా, గేమ్ ఉంటది కదా, గేమ్ ఆడితే ఫస్ట్ నుంచి చూసినా కదా, ఆ గేమ్ ఉంటది దాంట్లో, ఆ గేమ్ ఉండదు అని లేదు. కానీ కొట్లాట అంటే అది తరికమైన కొట్లాడుతూ ఉంటది. అది కూడా పైన చూసి ఏమైనా తప్పు ఉంటే ఆ తప్పుకు శిక్షాలే, కానీ తప్పు లేని శిక్ష చేయకూడదు ఎవరికే. కానీ
తప్పు చూసి శిక్ష ఇవ్వాలి. ఓకే. కానీ తప్పు లేకుండా శిక్ష ఇస్తే అదేం చేస్తారంటే అదే శిక్ష వాళ్ళు అన్మగిస్తారు. ఇప్పుడు నీకు నేను మంచిగా ఉండవు, నేను నాకేం అనలేవు అనుకున్నా కూడా నీకు నేను శిక్ష ఇస్తే నాకే అదే దేవుడు నాకు ఇస్తాడు, ఆ వరం నాకు ఇస్తాడు. నీవు పలానానికి ఇట్లా చేసినావు. ఇప్పుడే ఉంది కాలంలో, అప్పుడు కాలంలో అప్పుడు కాలమే ఉండే. ఇప్పుడు కాలంలో ఏమంటావంటే రొట్టె మీద కూర రొట్టె మీద చూపిస్తున్నట్టు. కానీ ఎవరికి ఏలు పెట్టి చూపించకూడదు. మావాడు గిట్ట వీళ్ళకి వేలు పెట్టి చూపించకూడదు. నేను బిగ్ బాస్ పిలుచుకొని ఏం చెప్పిండో ఆయన రూమ్ లో పిలుచుకొని, ఆయన ఏడ్చిండు కదా, ఏడిస్తే పిలుచుకున్నాడట. పిలుచుకొని ఏం చెప్పిండో ఖుషి అయిండు నా కొడుకు. ఇక ఖుషి హ్యాపీ ఉన్నాడు. ఇక నేను కూడా హ్యాపీ. ఇంకా ఆయన ఏడ్చినప్పుడే చాలా బాధ అనిపించింది. కానీ ఆయన ఖుషిగా ఉన్నప్పుడు ఖుషిగానే ఉండ. నేను మన బోధించుకుంటే కాకుండా బయట ఎప్పుడు బయట లేదు, బయట ఇట్లా హగ్గుకుంటు ఇట్లా అత్తుకుంటారు వానికి అందుకుంటారు అందరూ. ఇప్పుడు పరిచయం అయిన కానీ బయట మీ హాస్పిటల్ ఇలా నేను మాట్లాడితే నీవన్నా మాట్లాడు, నీవైనా మాట్లాడితే నీవైనా మాట్లాడతా కాదు, నువ్వు మాట్లాడు. మరి నీవు మాట్లాడు, ఇప్పుడు ఇంకా మాట్లాడు. చెప్పండి, ఏం కాదు, చెప్పండి అమ్మా. ఇంకా మంచిగా బయట అయితే ఆయనకు పేరుంది. పాట వల్ల ఉంది. అంతకు ముందు కూడా రాముడు అందరికి తెలుసు. ఇప్పుడు 100 పాటల వరకు చేసిండు. అన్ని ఈ పాటను హిట్ అయింది. రాముడు తెలుసని లేదు, 100 పాట చేసిండు ఆయన. 100 పాట చేసినా కూడా మా రాముడు అందరికి మంచోడే. అంకుల్ గారు, మీరు రోడ్డు మీద మామూలుగా తిరుగుతుంటారు కదా, అక్కడ ఇటు వెళ్తుంటారా? ఏమైనా అడుగుతారా మిమ్మల్ని జనాలు? ఏమని అడుగుతుంటారు? మంచిగా ఉందా లేక ఏమన్నా మీకు ఎట్లా అనిపిస్తుంది అని అడిగిండ్రు. అడిగితే మాకు సంతోషం అని చెప్పినాం, హ్యాపీ కొడ్డాము. ఏమంటే ఆ శీలాల మీద నిలబడ్డాడు కదా, ఆ శీలాల మీద నిలబడి మొత్తం బీకేసాడు. ఒకటేసారి ఒకటి వీకలే, 2 రోజులు వీకాడు ఒకటేసారి, పట్టు లేకుండా. ఒక్కటే షేప్ మీద ఇట్లా నిలబడ్డాడు. 2 గంటలు నిలబడ్డాడు. 2 గంటలు నిలబడ్డ దగ్గర అమ్మా అని అన్నాడు, అని దులిపేశాడు. అప్పుడు మాకు బాధ వచ్చింది. ఏంది బాధ అని, ఎందుకు పోయినాడు, ఏమైంది, మనం ఇన్ని దినాలు చేసుకొని తినేలేమా అని బాధ అనిపిస్తుంది మాకు. చూడే అంతమందికి సాకుతున్నా నేను, ఇప్పుడు ఆయన సాకుతున్నాడు మమ్మల్ని కదా అన్నట్లు మా కోరిక. ఆనుకో ఆపుతాడా ఒక చేతితో ఎంతసేపు అని పూర కింద ఆడబడ్డాం. ఒక చేతితోనే ఇట్లా ఆపుకొని ఎంతసేపు ఉంటాడు, 2 గంటల సేపు ఉన్నాడు. ఇంకా అప్పుడే అందరు నా పిల్లలకు నేను కోడి గుడ్ల లెక్క, కోడి ఎట్లా కూర్చుంటుందో పొదిగిందో అట్లా పొదుకొని నేను సాకుకున్నా నా పిల్లలకు. పైసా జమ చేసుకొని అడుక్కోవచ్చు. అన్నీ ఎన్నడూ ఒక దెబ్బ కొట్టలేదు మేము, ఎప్పుడు దెబ్బ కొట్టలేదు. ఎట్లా తక్కువ ఏం చేసినో బట్టలు తక్కువ చేయలే వాళ్ళకు, ఏది అడిగినా వాళ్ళకి ఏం తక్కువ చేయలేదు. పక్క వాళ్ళు జాబున్నోళ్ళు తెచ్చి పెడితే వాళ్ళకి చూసి నా పిల్లలు వాళ్ళే ఉండాలన్నా, నా పిల్లలు ఇట్లా ఉండకూడదా అని వాళ్ళకి తెచ్చి నా పిల్లలకు నేను మంచిగా పెట్టిన. మీ ఊళ్ళో అందరూ ఏమంటున్నారమ్మా ఇప్పుడు? ఏమంటున్నారు, పడిరానోళ్ళు మంచిగా ఉండదు అంటారా ఎవరన్నా? ఎవరు అన్నారు కానీ మంచిగా ఉన్నోళ్ళు మంచిగా ఉన్నాడు, మంచిగా చూస్తున్నాం మేము కూడా, మంచిగానే పోయిండు, రాము మంచిగానే చేస్తున్నాడు. ఊర్లో అందరూ వచ్చారా? అందరూ వస్తారు. రాత్రి చెప్తుండే సాయంత్రం కూర్చుంటారా? గట్టు మీద కూర్చుంటారు, మాట్లాడతారు. ఇక పెద్దోళ్ళు కూడా కలిస్తే కూడా అని చెప్తారు, బాగానే చేస్తున్నాడు, నువ్వు బాగా హ్యాపీగా ఉండవు, పైసలు తెస్తున్నాడు. ఇల్లు ఇప్పుడు ఈ మధ్య కట్టించారంట కదా, నాకు చెప్పాడు. కాదు, పాత ఇల్లే గానీ మొత్తం చేయించిండు. పాత ఇల్లు కానీ చిమ్మటి చేయలేకుంటే 4-5 ఏళ్ళ కట్టి ప్లాస్టర్ చేయించిండు. ఇక ఈ మార్వల్ వేయించిండు, ఇవి వేయించిండు, ఇవన్నీ చేయించిండు, పిఏపి చేయించిండు. ఓ 2-3 నెలలు అవుతుంది. ఓ 9-8 నెలలు మేము స్టార్ట్ పెట్టి. కానీ కొత్త ఇల్లు అవుతుంది కానీ పాత ఇల్లు కాదు, డబ్బున కష్టం. కుట్టుకుంటా ఎట్లా ఉంటాం, బట్టలు అట్లే కుట్టుకుంటూ ఉండాలి. నాగార్జున గారు ముందు మీ రాము ఇలా నిల్చున్నప్పుడు మీకు ఏమనిపించిందమ్మా స్టేజ్ మీద? నాగార్జున గారు ఫస్ట్ రోజు
ఎట్లా అంటున్నాడు ఉమ్, రాము మంచిగా నువ్వు అనిపించింది. హైలైట్ రాము ఉమ్, మంచిగా ఏం సైలెంట్ గా ఆడుతున్నావు నువ్వు మేమంతా తగినాం అప్పుడు ఆ, ఆ, మేమంతా తగినాం కానీ పాట కూర కానీ చాలా ఇది చేసిండు నాగార్జున సార్ ఆ. అబ్బా. పాట మా కూడా సినిమా కానీ పాటలు కూడా పోలేదు ఉమ్, అట్లా పోయింది నా రాము నీ పాట రటోడు నీ పాట అట్లా పోయిందని ఆ. కేకలు కొడుతున్నాడు సార్ మరి మీకు ఏ పాట ఇష్టం రాము పాడిన పాటలు ఏ పాట అన్ని పాటలు ఇష్టం నాకు మీకు ఏదైనా వచ్చా ఒక పాట పాడతారా ఏం రాదు నాన్న మాకు నాకు రాదు. పాటలు ఇంకా నార్మల్ ఎప్పుడన్నా వాడితే వస్తుంది కానీ ఏం పాట వస్తుంది నార్మల్ ఇప్పుడు మనుషులు ఒక పాట పాడతావు అలాగే ఒక పాట రాసుకోమాలే పాడకమాలే అది చేసుకోమాలే అది హైదరాబాద్ ఉంటాడు మేము ఈడ ఉంటాం మాకు అది చదివి తెలియదు రాసి ఎక్కడ వాడతాడు అక్కడ ఇవాళ ఇస్తాడు. ఇవాళ వచ్చి అది మాకు ఒక ఇగో రేపు ఉంటాడు ఇంకా ఆవులు ఎల్లుండి వస్తాడు ఇట్లా ఇంకా మీకు రాను ముంబైకి రాను పాట వచ్చామ్మా నాకేం రాదు నాన్న, దాంట్లో మాకేం నువ్వే రాదు అది పాట అసలే పాడుతుంటే ఇట్లా ఏమో చేస్తాం చేయమంటే కానీ రాదు ఇప్పుడు ఆ పాట వాడింటే మంచిగా ఉంటుంది కానీ ఆ పాట దొల్లది మాకు మీకు రాదు అసలు రాదు ఆ. అప్పుడు ఎక్కడికి వాడుతున్నాం బొడ్డే ఆ పాటలు ఇక ఎక్కడికి మా కోలాటం చేసినాం పాటలు బొడ్డే కానీ చేసినాం ఇప్పుడు అన్ని కోలాటం మర్చిపోయినాం వేసినాం. అవి ఉమ్, ఉమ్, ఉమ్. మర్చిపోయినాం ఉప్పర్ పని పోయినాం కదా వెనకటికి కోలాటము పాటలు ఆటలు వస్తుండే మాకు. వేసినాం కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు చాలా దినాలే మర్చిపోయినాం అమ్మ ఫుడ్ విషయంలో వస్తే భోజనాల దగ్గరే ఎక్కువ గొడవలు అయ్యేమమ్మా రాము దగ్గర కదా మీకు ఏమనిపించింది అమ్మా అది అంటే మన రాముకు బట్టలు వింటుంటే అవి చేస్తుంటే మన వాళ్ళు కలిసిమలిసి తింటున్నారు ఒకరికొకరు తినబెట్టుకుంటున్నారు చేపు కానీ అవి సంత్రాలు కానీ దానిమ్మ కానీ ఏదే కానీ పండ్లు పలరము మన రాముకు ఒక ముక్క కూడా లేదు ముక్క కూడా లేదు వాళ్ళు ఇట్లా ఇట్లా అనుకుంటున్నారు మంచిగా నేను తినబెడుతున్నాను నేను ఇంకా ఆమె ఏంది అది నా కోపం వస్తుంది ఆమె పేరు అయితే అందరికి థమ్స్అప్ ఇస్తుంది కానీ మా రాముకు పొంగు పట్టుకొని ఎంట పడితే కూడా థమ్స్అప్ సంజన అప్పుడు ఏం మాట్లాడుతుంది రాముకు టార్గెట్ పెట్టాలి ఇప్పుడు మనం నేను రాముకు టార్గెట్ పెడతా అని మాట్లాడుతుంది రాముకేం టార్గెట్ పెడతావు నువ్వు రాము నీకేం చెప్తున్నాడు నీ వయసు ఎక్కడ ఆయన వయసు ఎక్కడ నీకేం అంటలేడు కదా నువ్వు ఆయనకు టార్గెట్ పెడతా అంటే ఏం టార్గెట్ పెడతావు నువ్వు నీ వాడుతున్నావు ఆయన వాడుతున్నాడు కదా మంచిగా ఆడాలి కానీ ఊరికే గెలుపుకుంటుంది ఆమె అందరికి అందరికి ఊరికే గెలుపుకుంటారు పాపం ఆమెకు మన తెలుగు రాదేం రాదు ఎర్రగా ఉంది జర పక్కగా ఉంది ఇన్ని దినాలు బయట ఇసిరేసి ఇంకా ఇంక ఇసిరి అంతా అది నామినేషన్ చేసినాక సారు అన్నాడు నాగార్జున సార్ ఏమన్నా అంటే ఆమె వినా నీకు ఎందుకు ఇంత గొడవ ఎందుకు నీకు పాత కక్షలు ఎందుకు తిరుక్కుంటున్నది అని అంటే ఇంకా అప్పటి నుంచి దగ్గర కూర్చుకుంటున్నది పులవరకు ఆ పిల్లకు అప్పటి నుంచి నేను ఆమెకే సపోర్ట్ చేస్తా అని ఊపుతున్నది రెండు చేతులు ఇట్లా అట్లా ఇట్లా వెళ్తుంది చెయ్యి నీ పెద్ద మంచివి దాంట్లో ఎవరెవరు భరణి గారు హరీష్ గారు ఇప్పుడు యమ సంజన ముగ్గురు మీరు పెద్ద మనుషులు దాంట్లో అందరు పిల్లలే వాళ్ళు వాళ్ళకి ఏమైనా తప్పు జరిగితే అట్లా చెప్పాలి ఇట్లా కాదు ఇట్లా కదా వాళ్ళకందరికి చెప్పాలి నువ్వు ఆయనకు పిల్లల పేరు ఇమాన్కి అమ్మ అంటుండవు కదా అందరికి అమ్మనే నువ్వు ఇంత ఉన్నప్పుడు అందరికి అమ్మనే నువ్వు అమ్మ లేక అందరికి నువ్వు ఇది కాదు బిడ్డ అది గట్ల ఇట్లా చేయాలి ఇట్లా నడవాలి ఈ దారిపోట నడవాలని మనం ఇంట్లో ఎట్లా చెప్తామో నువ్వు అట్లా చెప్పుకో అయితే నీకు 10 మంది మెచ్చుకుంటారు ఆమె దాంట్లో పెద్ద మంచి లేక పిల్లలకి అందరికి మంచిగా చెప్తుంది కదా అని అనుకుంటారు ఆయన ఇంత కొంగు పట్టి ఎడకుంటే కూడా ఒక్క థమ్స్అప్ ఇవ్వకపోతే అందరికి ఇచ్చి మళ్ళా అది చూస్తూనే ఉండా నన్ను లారా చూస్తూనే ఉండా కానీ నా కొడుకు ఇట్లా అడకుంటే కూడా కొంగు పట్టుకొని ఇంటంటే తిరిగిండు తిరిగితే కూడా ఇయ్యకపాయ అది బాధ వచ్చింది నాకు ఆమె కొడుకుని ఇంత ఎట్లా చేస్తున్నానా అని బాధ వచ్చింది ఆమె కొడుకుని ఇంత ఇస్తుండే కదా నా కొడుకు ఆడుకోయి ఇంత అడక్కుంటే కూడా ఇస్తలేదు 10 మందికి పెట్టేటోడు నా కొడుకు ఆడుకోయి ఇట్లా అయిందా అని బాధ అనిపించింది నా కొడుకు అడగాడు డబ్బున పోయి ఇట్లా అందుకొని తినడు
తింటాను అని అడిగితేనే రాము తిను అని పిలిస్తేనే పోయి తింటాడు. అవును. వాళ్ళందరూ ఒకతో మీటింగ్ పెట్టుకొని తింటారు కానీ నెమ్మది అయిపోవడమే కదమ్మా ఇదంతా బాధలు ప్రాబ్లం అని మాట్లాడితే బాగుండేది కదా అనిపించిందా మీకు? అనిపించింది కానీ వాడు మాట్లాడితే ఒక ప్రాబ్లం, మాట్లాడకుంటే ఒక ప్రాబ్లం. అది నిజమే, నిజం. మాట్లాడితేనేమో ఒకడు నీకేం తెలుసు, ఒకడు నీకేం తెలుసురా ఒకేముడు నీకేం తెలియదు రామ, నీకేం తెలియదు రామ అంటారు. కిషే చేసుకుంటాడు, లేకపోతే చేసుకుంటాడు, నిలబడతాడు. మాట్లాడనియరు ఆయనకు, కూర్చుంటాడు. రానియరు ఆయన, బయట రానియరు. ఊకే నమ్మేషన్ చేసేది అయిపోయి ఏ చేయరు. వాడింది వాళ్ళు. ఆయన ఒక బొమ్మ కూడా గుంజలేదు వాళ్ళతో పోయి, సైలెంట్ గా నిలబడ. ఆయన వచ్చి దాంట్లో వేసింది, ఈమెనే వచ్చి ఆయన వేసిండు, వాళ్ళ ఇష్టంతో ప్రకారం వేసిండ్రు. వాళ్ళు వేసిండ్రు కదా, వాడైతే ఏమని చెప్పలేదు కదా. కానీ మీరు వేసి మీరు వానికి నామినేషన్ తెస్తే ఏం లెక్కనా? సైలెంట్ ఉండిపోయాడని. సైలెంట్ గా ఉంటాడంటే ఆయనకి ఏం తెలిసిందంటే ఇప్పుడు ఇమానే చెప్పాలనా, ఇప్పుడు నాకు రీతు చౌదరి చెప్పాలనా అన్నట్టు కన్ఫ్యూజ్ అయ్యిండు. కన్ఫ్యూజ్ అయ్యి ఆయన సైలెంట్ గా నిలబడి. కానీ మనం అర్థం చేసుకోవాలి కదా, మనం మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ పెట్టుకొని రాముకు బయటికి దొలుతామని పెట్టుకున్నామా, లేకుంటే మన ఇంట్లో పెట్టుకోవాలని పెట్టుకున్నామా మీటింగ్ అని మనకు అర్థం కావాలి కదా. ఇప్పుడు నీవు వచ్చి ఆయన దాంట్లో వేస్తుంది, ఆయన రీతు చౌదరి వచ్చి దాంట్లో వేసి 2 సార్లు వేసి 2 సార్లు తీసేసి మీరు ఎలా బిగ్ బాస్ విన్నర్ అయిపోతారు. ఈ కయ్యమ్మ ఈ మన ఈమెనే రాము నీ దాంట్లో ఒకటి లేవు నేను వేస్తా అని వేసిండు. ఈమనంగా వేసిండు ఆయన. ఎందుకంటే ఫెండు లేకనో లేకుంటే నేను కూడా ఫేమస్ ఉండ, ఆయన కూడా ఫేమస్ ఉండడు అని వేసిండు ఆయన. ఈమానం దారి వేసిండు. వేసిన దానికి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళీ వాయ్ ఆ పిల్ల రీతు చౌదరి. ఆ రీతు చౌదరి ఎంత నోట్ చేస్తుంది. ఎవరు ఆయమ, ఇంకొక ఆమె ఎవరు, తనుజ కూడా అట్లా వరుగుతుంది. ఫస్ట్ ఏం సైలెంట్ గా ఉన్నది కానీ ఇప్పుడు అంత వరుగుతుంది చూడు ఆ పాప. ఆమె దాంట్లో ఉండదని నేను మొన్న ఇంటర్వ్యూకి వస్తే చెప్పిన, నీకు ఎవరు ఇష్టం అమ్మా అని అంటే, నాకు ముద్దబందరంలో ఉన్న పిల్ల తనుజ నాకు ఇష్టం అని చెప్పిన. ఆమె సీరియల్ అయిపోయిన దగ్గర చూసిన, ఆ సీరియల్ అయిపోయినాక బిగ్ బాస్ వస్తుండే చూసిన. నేను ఆ పాప మంచిగా ఉంది అబ్బా అని నేను అనుకున్నా, కానీ నిన్న మా రావుడు పెడితేనే కంప ఉన్నదని చెప్పి అనుకున్నా. ఏమన్నా మాట్లాడితే తలుకుంటారు ఇక, ఒక్క మాట కూడా ముల్గనియరు ఆయనకు, ఎవ్వరు ముల్గనియరు, చెప్పనియరు కదా. ఇవాళ రేపు నోరు ఉన్నది ఊరు, ఈ నోరు ఉంటేనే ఊరు, పైసా ఉంటేనే దేశం. అంటే రూపాయలు ఉంటే పలకరిస్తారు పెద్ద పెద్దలు కూడా. ఈ రూపాయలు లేకుంటే పలకరియరు ఎవరికే కానీ. అంతే, వాళ్ళు నోరుతోనే గెలుస్తున్నారు. నా కొడుకేమో సైలెంట్ గా ఉంటున్నాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.